హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. ఈరోజు నేను చికెన్ పకోడీ వేసి చూపిస్తానండి. స్ట్రీట్ స్టైల్లో ఎంత టేస్టీగా చికెన్ పకోడీ అండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు: ముందుగా సరిపడు సాల్ట్, కారం, నిమ్మరసం, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఈరోజు నేను ఇందులో కార్న్ఫ్లోర్ వేసి చూపిస్తున్నానండి. తగినంత కార్న్ఫ్లోర్. వీటన్నింటిని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు పకోడీ వేసేసుకుందామండి. ఇలా మంటను ముందు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. లేదంటే హై ఫ్లేమ్లో ఉంటే మంట పైన మాడిపోయి లోపల పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు చక్కగా లోపల దాకా వేగి స్మూత్గా ఉంటుందండి, గట్టిగా లేకుండా పకోడీ. ఈ పకోడీలో నేను కార్న్ఫ్లోర్ కలిపానండి. నేను అస్తమానం ఎగ్ ప్రిఫర్ చేసేది, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిల్లోకి కార్న్ఫ్లోర్ అయినా సరే ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఆయిల్లో దిగిపోయి చూసారండి. అదే మనం ఎగ్ కలుపుకున్నట్లయితే ఎగ్ ఆయిల్ వేయంగానే పైన లేయర్లా పొంగి బాగుంటుందండి. అందుకని నేను ఎక్కువగా చికెన్ కానీ ఫిష్ కానీ ఏం చేసినా ఫ్రై ఐటమ్ లాగా ఎగ్ని కలుపుకుంటాను. కొంచెం సేపు తర్వాత ఇలా వేగినాయండి. ఇప్పుడు వీటిని ఇంకా తీసేసుకోవచ్చు. మరీ గట్టిగా వేయించేసినా సరే, బాగా వేయించేసినా సరే గట్టి పడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా కంగారు పడకుండా వేయించుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి.
మిగిలిన వాటిని కూడా వేసేసుకుందాము. నేను మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉంచుకున్నానండి. ఎప్పుడు కూరే కాకుండా ఇలా వేసుకుంటే కూడా చారు పెట్టుకుని రైస్లోకి తీసుకుంటే బాగుంటుందండి. ఇదో వెరైటీ కింద బోరు కొట్టకుండా ఉంటుంది. కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అరగట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఎన్వి తీసుకున్నప్పుడు బాగా గ్యాస్ వచ్చేస్తుంది కదండి. చింతపండు చారుతో పెట్టుకుని ఎన్వి తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా బాగా అరుగుద్దు కూడానండి. ఇప్పుడు వీటిని కొంతసేపు వేగనిద్దాము. ఇవి కూడా కుక్ అయిపోయాయండి. ఈ టైంలో ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సో సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను మంటను కట్టేసి వీటిని కూడా తీసేసుకుంటున్నాను అండి. నేను ఎటువంటి కలర్స్ వాడలేదండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి స్పైసీగా మన చికెన్ పకోడీ రెడీ అండి. ఇవి చాలా స్మూత్గా, సాఫ్ట్గా, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. ఇంత సాఫ్ట్గా లోపల వరకు కుక్ అయ్యి బాగుంటాయండి.